life vibrant in every atom. O hidden light shining in every creature. O hidden love embracing all in oneness. May each who feels himself as one with thee know he is also one with every other. అందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్. చివరగా నిన్న చదివిన క్వశ్చన్ మళ్ళీ చదివి దాని ఆన్సర్ చదివి ఇవాళ ప్రశ్నలు సమాధానాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నిన్న ఎంక్వైరర్ అడిగిన ప్రశ్న, ఇండీడ్ ఐ హ్యావ్ నోన్ మెన్ హూ వైల్ థరోలీ బిలీవింగ్ ఇన్ దట్ which you call great psychic and magic powers, laughed at the very mention of witchcraft and sorcery. Indeed, I have known men who, while thoroughly believing in that which you call great psychic and magic powers, laughed at the mention of witchcraft and sorcery. Witchcraft antenu ee sorcery, which is a ప్రోడక్ట్ ఆఫ్ బ్లాక్ మ్యాజిక్ అంటేను నవ్వే వాళ్ళు ఉన్నారు, నవ్వి పక్కకి తప్పించే వాళ్ళు ఉన్నారు. అయితే వాళ్ళందరూ కూడా ఈ మానసికంగా అతీంద్రియ శక్తులు ఎవరైతే డెవలప్ చేస్తారో, లేదా మ్యాజికల్ పవర్స్ ఎవరైతే డెవలప్ చేసి ఉన్నారో వాటిని నమ్ముతున్నారు. అయితే వీటిని చూసినప్పుడు ఆయన పక్కకి తోసేస్తున్నారు. విచ్ క్రాఫ్ట్, సోర్సరీ అనేవి అంతగా వాళ్ళు పట్టించుకోక పక్కకి తప్పిస్తున్నారు అనే మాట అతను చెప్పాడు క్వశ్చనర్. దానికి ఆన్సర్ ఏం చెప్పిందంటే, తన స్టేట్మెంట్ ఏం చెప్పిందంటే, థియోసఫిస్ట్ ఇస్ సేయింగ్ వాట్ డస్ ఇట్ ప్రూవ్? సింప్లీ దట్ దే ఆర్ ఇల్లాజికల్. సో మచ్ ది వర్స్ ఫర్ దెమ్ అగైన్, అండ్ వీ knowing as we do of the existence of good and holy adepts, believe as thoroughly in the existence of bad and unholy adepts. What does it prove? Simply that they are illogical. So much the worse for them again, and we, knowing as we do of the existence of good and holy adepts, believe as thoroughly in the existence of bad and unholy adepts. ఇది నేను చదివామో చదవలేదు నాకు గుర్తు రావట్లేదు. ఈ కొత్తగా మొదలెట్టుంటే సరే, ఫస్ట్ టైం విందాం. ఏమిటి ప్రూవ్ చేస్తోంది వాళ్ళ మాటల వల్ల అంటే, సింప్లీ దట్ దే ఆర్ ఇల్లాజికల్. తార్కికంగా ఆలోచించి మాట్లాడిన మాటలు కాదు, హేతుబద్ధమైన మాటలు కాదు. సో మచ్ ది వర్స్ ఫర్ దెమ్. సో వాళ్ళు అలా ఆలోచిస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఏది సరి అయినది కాదు అనుకుంటున్నారో అది. సో మచ్ ది వర్స్ ఫర్ దెమ్ అగైన్. కాబట్టి వాళ్ళ ఎలా ఆలోచిస్తున్నారో తెలుస్తోంది మనకి అని. అండ్ వీ నోయింగ్ యాజ్ వీ డూ ఆఫ్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గుడ్ అండ్ హోలీ అడెప్ట్స్, మనకి పవిత్రతతో నిండిన అలాగే psychic or magic powers, laughed at the very mention of witchcraft and sorcery. What does it prove? Simply that they are illogical. So much the worse for them again. And we, knowing as we do of the existence of good and holy adepts, believe as thoroughly in the existence of bad and unholy adepts. ఇది ఆవిడ చెప్పిన సమాధానం. ఏమిటి ప్రూవ్ చేస్తోంది అంటే, వాళ్ళు తార్కికంగా ఆలోచించిన వాళ్ళు కాదు అని అర్థం అవుతోంది. అలాగే వాళ్ళు ఆలోచించే విధానంలో ఎంత అధోగతికి వాళ్ళు చేరారో అని కూడా తెలుస్తోంది. అండ్ వీ నోయింగ్ యాజ్ వీ డూ ఆఫ్ ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గుడ్ అండ్ హోలీ అడెప్ట్స్, మనకి పవిత్రతతో నిండిన మంచితనముతో ప్రజ్వలితున్న మాస్టర్స్ మనకి తెలుసు, వాళ్ళ మీద నమ్మకం ఉంది. అలాగే అన్హోలీ అడెప్ట్స్ అంటే ఎవరైతే పవిత్రత లేకుండా అపవిత్రమైన ఇంటెన్షన్స్తో ఉంటారో వాళ్ళు, అలాగే చెడు పనులు చేసే వాళ్ళు కూడా ఈ అడెప్ట్స్. దీంట్లో స్కిల్ సంపాదించిన వాళ్ళు, అతీంద్రియ శక్తులను వాళ్ళ దగ్గర ఉంచుకున్న వాళ్ళు ఉన్నారని నమ్మకం మనకి ఉంది. కాబట్టి మంచి ఉన్న చోట చెడు ఉంది అని అంతకుముందు క్వశ్చన్లో చెప్పినట్టు ఈ రెండు ఆవిడ ఉటంకించింది. నెక్స్ట్ క్వశ్చన్, బట్ ఇఫ్ ద మాస్టర్స్ ఎగ్జిస్ట్, వై డూ దే నాట్ కమ్ అవుట్ బిఫోర్ ఆల్ మెన్ and refute once for all the many charges which are made against Madam Blavatsky and the society?
But if the masters exist, why do they not come out before all men and refute once for all the many charges which are made against Madam Blavatsky and the society? ఒకవేళ మీరు చెప్పింది నిజమే అయితే, పవిత్రతతో ఉన్న మాస్టర్స్ మీ దగ్గర ఉన్నారు కాబట్టి వాళ్ళు ఒకే ఒకసారి అందరి ముందరికి వచ్చి ఎందుకు ఈ సంశయాలని నివృత్తి చేయటం లేదు, సంశయాలే కాదు చాలా అభియోగాలు ఉన్నాయి మీ మీద, అభియోగాలన్నీ కొట్టిపారేయటం లేదు. ఎవరి మీద అభియోగాలు ఉన్నాయని? మేడం బ్లావెట్స్కీ అండ్ ద థియోసాఫికల్ సొసైటీ. బ్లావెట్స్కీ మీద, థియోసాఫికల్ సొసైటీ మీద ఉన్న అభియోగాలని ఈ మాస్టర్స్ బయటకు వచ్చి వాళ్ళ ప్రదేశాల నుంచి కనపడి ఒక్కసారి అందరి కోసం ఈ అభియోగాల్ని తిప్పికొట్టచ్చు కదా అని అడుగుతున్నాడు. ఈవిడంటోంది థియోసఫిస్ట్, వాట్ చార్జెస్, ఏమిటి అభియోగాలు? ఎంక్వైరర్ ఈజ్ ఆస్కింగ్ that they do not exist and that she has invented them. Does not all this injure her reputation? That they do not exist and that she has invented them. Does not all this injure her reputation? వాళ్ళు ఉనికి లేదు, వాళ్ళు లేరు, ఈవిడే వాళ్ళని ఇన్వెంట్ చేసింది, వాళ్ళు ఉన్నట్టుగా మనకందరికీ చెబుతోంది. ఇలాంటి మాటలు బ్లావెట్స్కీ రెప్యుటేషన్కి, బ్లావెట్స్కీ పేరుకి అపవాదు కాదా? డస్ నాట్ ఆల్ దిస్ ఇంజ్యూర్ హర్ రెప్యుటేషన్? ఆవిడ పేరు, ఆవిడకున్న మంచి పేరు దెబ్బతింటం లేదా అని క్వశ్చన్ వేశాడు. మేడం థియోసఫిస్ట్ రూపంలో జవాబు చెబుతున్నారు. ఇన్ వాట్ వే can such an accusation injure her in reality? In what way can such an accusation injure her in reality? ఎలా ఈ చార్జెస్ ఆవిడికి నిజంగా చూస్తే ఎలా ఆవిడికి ఎఫెక్ట్ అవుతాయి, లేకపోతే ఆవిడని బాధ పెడతాయి అని మళ్ళీ ఈవిడ క్వశ్చన్ వేసింది. ఇన్ వాట్ వే కెన్ సచ్ అన్ అక్యూజేషన్ ఇంజ్యూర్ హర్ ఇన్ రియాలిటీ? నిజంగా చూస్తే ఎలా ఈ అభియోగాలు ఆవిడకి బాధ కలిగిస్తాయి? Did she ever make money on their presumed existence or derive benefit or fame therefrom? Did she ever make money on their presumed existence or derive benefit or fame therefrom? బ్లావెట్స్కీ ఎప్పుడన్నా మాస్టర్స్ అనేవాళ్ళు ఉన్నారు అని చెప్పి ప్రిజ్యూమ్డ్ ఎగ్జిస్టెన్స్ వాళ్ళు నిజంగా లేరు కానీ ఉన్నట్టుగా చెప్పి ఏమైనా డబ్బులు చేసుకుందా, ధనం ఆర్జించిందా? లేకపోతే డిరైవ్ బెనిఫిట్ ఆర్ ఫేమ్ దేర్ ఫ్రమ్, ఆ విషయాన్ని చెప్పి తద్వారా ఆవిడ ఏమన్నా బెనిఫిట్ పొందిందా, బెనిఫిట్ ఏమైనా పొందిందా? లేకపోతే పేరు ప్రఖ్యాతులు సంపాదించిందా అని చెప్పిన తర్వాత ఐ ఆన్సర్ దట్ షీ హ్యాస్ గెయిన్డ్ ఓన్లీ insults, abuse and calumnies which would have been very painful had she not learned long ago to remain perfectly indifferent to such false charges. I answer that she has gained only insults, abuse and calumnies which would have been very painful had she not learned long ago to remain perfectly indifferent to such false charges. ఈ మాటలు చెప్పినందువల్ల, మాస్టర్స్ గురించి మాట్లాడినందువల్ల ఆవిడకి మంచి ఫలితాలు రాకపోగా, పేరు ప్రఖ్యాతులు రాకపోగా ఏమొచ్చాయంటే ఇన్సల్ట్స్. చాలామంది ఆవిడ్ని మాటలతో నొప్పించారు, బాధ పెట్టారు, లేకపోతే ఇన్సల్ట్ చేశారు, అబ్యూస్ చేశారు, తిట్టారు. అబ్యూజింగ్ అంటే తిట్టడం. అండ్ క్యాలమ్నీస్, క్యాలమ్నీస్ అంటే అపవాదుకు గురి చేశారు, అపవాదుకు గురి చేశారు. ఇన్సల్ట్ చేశారు, అబ్యూస్ చేశారు, అపవాదులకు గురి చేశారు. ఇన్సల్ట్ చేయడం, అపవాదు గురి చేయడం, ఇవన్నీ ఫాల్స్ ప్రాపగండా చేయడం, ఇవన్నీ చేశారు అని చెబుతోంది. ఇన్సల్ట్స్, అబ్యూస్ అండ్ క్యాలమ్నీస్ which would have been very painful had she not learned long ago to remain perfectly
indifferent to such false charges. చాలా కాలం కిందే ఆవిడ నేర్చుకుంది ఇలాంటి మాటలకి తను ప్రభావితం కాకూడదు, తన మనసులోకి అవి తీసుకోకూడదు అనే విషయం చాలా కాలం కిందే నేర్చుకుంది. కాబట్టి ఆవిడికి ఇవి పెయిన్ఫుల్గా లేవు. ఈ మాటలు ఆవిడికి పెయిన్ఫుల్గా లేవు. ఎందుకంటే వీటి ఎడ సుముఖత చూపించలే, విముఖత చూపించింది. నాకు సంబంధం లేదు అన్నట్టుగా ఏమాత్రం కుంగిపోకుండా ఉంది. కాబట్టి దీంట్లో ఈ పర్టికులర్ సెంటెన్స్లో మనకేం తెలుస్తోంది? ఆవిడ అలా ఉంది, అలా ఉండాలి సాధకులందరూ కూడా అనే విషయం తెలియజేస్తోంది. మళ్ళీ చదువుతా. డిడ్ షీ ఎవర్ మేక్ మనీ ఆన్ ద ప్రిజ్యూమ్డ్ ఎగ్జిస్టెన్స్ or derive benefit or fame therefrom? I answer that she has gained only insults, abuse, and calumnies, which would have been very painful had she not learned long ago to remain perfectly indifferent to such false charges. సో ఆవిడ డబ్బులు చేసుకోలేదు వారు ఉన్నారని చెప్పి, లేని విషయాన్ని ఉన్నట్టుగా వాళ్ళు ఉన్నారని చెప్పి డబ్బులు ఏం చేసుకోలేదు, అలాగే పేరు ప్రఖ్యాతులు సంపాదించలేదు. ఏమిటి ఆవిడ దొరికింది అంటే అందరూ ఆమెని ఇన్సల్ట్ చేయడం, మాటలతో బాధ పెట్టడం, అలాగే అబ్యూస్ చేయడం, తిట్టడం, అలాగే అపవాదులకు గురి చేయడం, ఇవే దొరికాయి ఆవిడికి. అంతేగాని పేరు ప్రఖ్యాతులు కానీ డబ్బులు కానీ ఆవిడ సంపాదించలేదు కదా అంటోంది. నార్మల్గా అయితే విచ్ వుడ్ హ్యావ్ బీన్ వెరీ పెయిన్ఫుల్ హ్యాడ్ షీ నాట్ లెర్న్డ్ లాంగ్ ఎగో టు రిమైన్ పర్ఫెక్ట్లీ ఇండిఫరెంట్ టు సచ్ ఫాల్స్ చార్జెస్. అలాంటి తప్పుడు అభియోగాలని పట్టించుకుని ఉంటే బాధపడేది. ఆవిడ ఎప్పుడో నేర్చుకుందిట ఈ తప్పుడు అభియోగాలకి స్థానం లేదు, తనని అవి ఏమి కుంగదీయలేవు అని. కాబట్టి పెయిన్ఫుల్ అయినా కూడా షీ లెర్న్డ్ లాంగ్ ఎగో టు రిమైన్ పర్ఫెక్ట్లీ ఇండిఫరెంట్, జస్ట్ ఇండిఫరెంట్ కాదు, సంపూర్ణంగా విముఖతను చూపించేవారు ఆవిడ ఈ ఇన్సల్ట్స్కి, ఈ అబ్యూజెస్కి, ఈ అపవాదులకి. కాబట్టి అలా ఉంది. కాబట్టి ఆవిడకేమి ఇవేమి ప్రభావితం చేయలేదు, ఆవిడ కొంగదీయలేదు అని. ప్రభావితం అంటే మంచిదాన్ని కంటాం, దుష్ప్రభావం ఒక రకంగా. మాటలు అన్నందువల్ల మళ్ళీ 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 ఆ మాటను గుర్తు చేసుకొని మనం దాంట్లో పడి ఉండడం, అది కూడా ఒక రకమైన ప్రభావంలో పడ్డమే. ప్రభావం మంచి విషయాలకి పడచ్చు, చెడు విషయాల్లో కూడా దాని ప్రభావం మీద ఉండొచ్చు. కాబట్టి ఇది సాధకుడు ఎలా ఉండాలి, ఎలా నేర్చుకోవాలి, ఎలా ఇండిఫరెంట్గా ఉండాలి, అనవసరమైన ఛార్జెస్కి ఎవరో చెబుతూనే ఉంటారు, మాట్లాడుతూనే ఉంటారు. కాబట్టి ఇవన్నీ పక్కకి తోసి మనం ఏం చేయాలో అది చేయాలి అని చెప్పడం, ఏ సాధనలో నిమగ్నమై ఉండాలో ఆ సాధన చేస్తూ ముందరికెళ్ళాలి అని చెప్పడం ఈ మాటలో మనకి అంతర్లీనంగా కనిపిస్తోంది. కాబట్టి అది చాలా ముఖ్యమైన విషయంగా నోట్ చేసుకుంటారని నేను అనుకుంటున్నా. వీ షుడ్ బి పర్ఫెక్ట్లీ ఇండిఫరెంట్ టు సచ్ ఇన్సల్ట్స్, అబ్యూస్ అండ్ calumnies అండ్ స్టార్ట్ వర్కింగ్ assiduously. అంటే నిరంతర సాధన, పట్టుదలతో సాధన, ఆ సాధన చేస్తూ ముందరికెళ్ళాలి. కానీ ఇవన్నీ మన్ని ఎక్కడికి కుంగదీయకూడదు, ఎప్పటికీ కుంగదీయకూడదు, ఎప్పుడు మన్ని వాటి వల్ల మనం దుఃఖం పొందకూడదు అనే విషయం తెలియజేసింది. ఫర్ వాట్ డస్ ఇట్ అమౌంట్ టు ఆఫ్టర్ ఆల్? ఇవన్నీ దేనికి? ఆఫ్టర్ ఆల్ దేనికోసం ఇవన్నీను? వై? టు ఎన్ ఇంప్లాయిడ్ కాంప్లిమెంట్ which if our accusers were not carried away by their blind hatred, they would have thought twice before uttering. Why? To an implied compliment which if our accusers were not carried away by their blind hatred, they would have thought twice before uttering. ఇదంతా దేనికి సంకేతము అంటే ఈ ద్వేషం వెనకాల, ఈ మాటల వెనకాల, ఈ చార్జెస్ వెనకాల, ఈ అబ్యూజెస్ వెనకాల, ఈ అపవాదుల వెనకాల యాక్చువల్గా వాళ్ళు కాంప్లిమెంట్ పే చేస్తున్నారు, ఆమెను పొగుడుతున్నారు. బట్ పొగడడం ఎందుకు చేయటం లేదు అంటే వాళ్ళు బ్లైండ్గా వాళ్ళు అసహ్యాన్ని ఏర్పరచుకున్నారు. అక్యూజర్స్ ఎవరైతే ఆవిడ మీద అభియోగాలు మోపుతున్నారో వారు దే ఆర్ క్యారీడ్ అవే బై దర్ బ్లైండ్ హేట్రెడ్. వారు ఆ ప్రవాహంలో కొట్టుకుపోతున్నారు. ఏమిటా ప్రవాహం? గుడ్డితనంతో కూడిన ఒక హేట్రెడ్,
ఒక ఏహ్యభావాన్ని ఏర్పరచుకున్నారు కాబట్టి దాంట్లో వాళ్ళు కొట్టుకుపోతున్నారు. యాక్చువల్గా ఇవన్నీ పరిశీలిస్తే ఇవి ఇంప్లాయిడ్ కాంప్లిమెంట్స్, మనం కాంప్లిమెంట్స్గా అర్థం చేసుకోవాలి అని. షేక్స్పియర్ ఒక చోట అంటాడు, ఎవరన్నా నిన్ను ఇమిటేట్ చేస్తుంటే, వేరే విషయం దీనికి సంబంధం లేదు, ఇమిటేట్ చేస్తుంటే దే ఆర్ పేయింగ్ ఏ కాంప్లిమెంట్ టు యూ అని. ఇంకోరిలాగా ఒకతను బిహేవ్ చేస్తున్నాడు, అతను గనక అలా బిహేవ్ చేస్తూ ఇమిటేట్ చేస్తూ జీవిస్తుంటే ఇమిటేషన్ ఈజ్ ద బెస్ట్ కాంప్లిమెంట్ అంటాడు షేక్స్పియర్. బట్ ఇక్కడ ఏమిటంటుందంటే, ఇలా అపవాదులు వాళ్ళు చేసిన అభియోగాలు చేసిన ఒక రకంగా ఇవన్నీ కాంప్లిమెంట్, పొగడడం, అవి చేస్తున్నారు వాళ్ళు ఇండైరెక్ట్గా, ఇంప్లాయిడ్గా. ఈ ఛార్జెస్ అభియోగాలు చేసేవాళ్ళు వాళ్ళు ఈ ప్రవాహంలో కొట్టుకుపోతున్నారు. బ్లైండ్ హేట్రెడ్, గుడ్డితనంతో కూడిన ఏహ్యభావంతో మునిగిపోయి ప్రయాణం చేస్తున్నారు అని. దే వుడ్ హ్యావ్ థాట్ ట్వైస్ బిఫోర్ అటరింగ్. ఒకవేళ అలా జరగకుంటే, అలా వాళ్ళు కొట్టుకుపోకుండా ఉంటే, ఏహ్యభావంతో ప్రవాహంలో కొట్టుకోకుండా ఉండుంటే ఈ మాటలు మాట్లాడే ముందర 2 సార్లు 3 సార్లు ఆలోచించేవాళ్ళేమో. 2 సార్లనే చెప్పింది ఆవిడ, 2 సార్లు ఆలోచించేవాళ్ళు. అంటే అనక ముందు మనం ఆలోచించి అనాలి అని చెప్పడం కూడా ఇక్కడ సూచిస్తోంది. 2 సార్లు ఆలోచించుంటే వాళ్ళు ఇలాంటి అక్యూజేషన్స్ నన్ను అనేవాళ్ళు కాదేమో. నన్ను యాక్చువల్గా ఆవిడ ఆన్సర్ చేస్తుంది కాబట్టి కొన్నిసార్లు తన పేరుగా చెప్పుకుంటుంది, కొన్నిసార్లు థర్డ్ పార్టీ ఏమంటారు దీంట్లో గ్రామర్లో, ఫస్ట్ పర్సన్ థర్డ్ పర్సన్. ఫస్ట్ పర్సన్గా కొన్నిసార్లు ఆన్సర్ చేసింది, థర్డ్ పర్సన్గా కొన్నిసార్లు ఆన్సర్ చేసింది. బట్ వీ నో హెచ్పి బ్లావెట్స్కీ is behind all these answers. So this is something which you have to read again. Why to an implied compliment which if her accusers were not carried away by their blind hatred, they would have thought twice before uttering. To say that she has invented the masters comes to this, that she must have invented every bit of philosophy that has ever been given out in theosophical literature. To say that she has invented the masters comes to this, that she must have invented every bit of philosophy that has ever been given out in the theosophical literature. ఇది దేనికి మనం ఎలా అర్థం చేసుకోవాలంటే, టు సే దట్ షీ హ్యాస్ ఇన్వెంటెడ్ మాస్టర్స్, ఆవిడే మాస్టర్స్ని ప్రతిపాదించింది, లేకపోతే వాళ్ళు ఉన్నారని చెబుతోంది అనే విషయాన్ని ఎలా మనం తీసుకోవాలి అంటే, ఎలా అర్థం చేసుకోవాలంటే, ఒకవేళ వాళ్ళు చెప్పేది ఇలా అనుకుంటే, దివ్యజ్ఞాన వాంగ్మయంలో వచ్చిన లిటరేచర్ అంతా, వాంగ్మయం అంతా వాళ్ళు చెప్పిన దాని మీద ఆధారపడి చేసిందే కాబట్టి అదంతా కూడా అబద్ధం అయిపోతుంది. టు సే దట్ షీ హ్యాస్ ఇన్వెంటెడ్ ద మాస్టర్స్ కమ్స్ టు దిస్, దీనికి వస్తోంది. వాళ్ళు చెప్పే మాటలన్నీ దీనికి పరిణామంగా వస్తున్నాయి. ఏమిటా పరిణామం? దట్ షీ మస్ట్ హ్యావ్ ఇన్వెంటెడ్ ఎవ్రీ బిట్ ఆఫ్ ఫిలాసఫీ, ప్రతి విషయంలోనూ, ప్రతి తత్వంలోనూ ప్రతిపాదించిన ప్రతి థియోసాఫికల్ ఐడియాలోనూ అవన్నీ తనవి, మాస్టర్స్వి కాదు అన్నట్టుగా అయిపోతుంది. యాక్చువల్గా మాస్టర్స్ అందించిన విధానాన్నే నేను ప్రతిపాదించానని చెబుతోంది ఆవిడ. టు సే దట్ షీ హ్యాస్ ఇన్వెంటెడ్ ద మాస్టర్స్ కమ్స్ టు దిస్, that she must have invented every bit of philosophy that has ever been given out in the theosophical literature. Every bit of theosophy, ప్రతి చిన్న విషయం కూడా నేను సృష్టించినది కాదు, మాస్టర్ సృష్టించారు. కాబట్టి ఒకవేళ నేను మాస్టర్ సృష్టించి ఉంటే ఈ దివ్యజ్ఞాన వాంగ్మయం అంతా కూడా వారు సృష్టించింది కాదు, వారి ప్రేరణతో వచ్చింది కాదు, నేను సృష్టించింది అవుతుంది అని చెబుతోంది. She must be the author of the letters from which esoteric Buddhism was written. She must be the author of the letters from which the esoteric Buddhism was written. So ఈ ఎసోటరిక్ బుద్ధిజం అనే పుస్తకాన్ని ఏపీ సెనెట్ గారు రాశారు. ఇది ఫస్ట్ పబ్లికేషన్ ఆఫ్ థియోసాఫికల్ లిటరేచర్ అంటారు ఎసోటరిక్ బుద్ధిజం. దేని మీద బేస్ చేసి ఇది రాయబడింది అంటే, మాస్టర్స్ సెనెట్కి హ్యూమ్కి రాసిన ఉత్తరాల ఆధారంగా ఏర్పడిన మొట్టమొదటి గ్రంథం సెనెట్ గారు రాసింది.
సరే, లెటర్స్ ఫ్రమ్ ద మాస్టర్స్ ద విజ్డమ్ అనేది మనకి సంకలనంగా దొరుకుతుంది, అది కూడా ఉంది. బట్ ఈవిడ ఎసాట్రిక్ బుద్ధిజం గురించి మాట్లాడుతోంది. ఎసాట్రిక్ బుద్ధిజం దేన్ని బేస్ చేసుకుని ఏపీ సెనెట్ కి అలాగే హ్యూమ్ కి రాసిన ఉత్తరాలని సంకలనం చేసి ఎసాట్రిక్ బుద్ధిజం అనే విషయాన్ని సెనెట్ గారు ప్రతిపాదించారు. కాబట్టి అది కూడా షీ మస్ట్ బి ది ఆథర్ ఆఫ్ ద లెటర్స్ ఫ్రమ్ విచ్ ఎసాట్రిక్ బుద్ధిజం వాజ్ రిటర్న్. అంటే ఆ ఉత్తరాలన్నీ కూడా బ్లావెట్స్కీ రాసింది అని చెప్పడంతో సమానం అవుతుంది. ఫిలాసాఫికల్ లిటరేచర్లో ప్రధానంగా మనం చెప్పేవి రెండు సోర్సెస్. ఒక సోర్సు లెటర్స్ ఫ్రమ్ ద మాస్టర్స్ ఆఫ్ ద విజ్డమ్, దాంట్లో థియాసఫీ చాలా చోట చెప్పబడింది. 2 సీక్రెట్ డాక్ట్రిన్. ఈ రెండిటిని ఆధారం చేసుకొని అనేక రచనలు, అనేక దివ్యజ్ఞానులు రచించారు. కాబట్టి ప్రధానంగా 2 సోర్సెస్, లెటర్స్ ఫ్రమ్ ద మాస్టర్స్ అండ్ దెన్ ది సీక్రెట్ డాక్ట్రిన్. ఆవిడంటోంది ఈ ఉత్తరాలు కూడా నేనే రాశాను అన్నట్టుగా అయిపోతుంది, ఎందుకంటే దాన్ని బేస్ చేసుకుని ఎసాట్రిక్ బుద్ధిజం అనే గ్రంథం వచ్చింది కదా, కాబట్టి నేనే ఉత్తరాలు రాశాను అన్నట్టుగా దానికి ఈక్వలెంట్ గా అయిపోతుంది అని చెబుతోంది. ద సోల్ ఇన్వెంటర్ ఆఫ్ ఎవ్రీ టెనెట్ ఫౌండ్ ఇన్ ద సీక్రెట్ డాక్ట్రిన్. ఆవిడ సీక్రెట్ డాక్ట్రిన్ లో ఏం చెబుతుందంటే, నేను సంకలనకర్తను ముడికే, ఆమె కంపైలర్, ఐఎమ్ నాట్ ది ఆథర్ అని చెబుతుంది. ఐఎమ్ ఓన్లీ ఏ కంపైలర్. కాబట్టి ఈ విషయాలన్నీ నాకు అందించబడ్డాయి కాబట్టి నేను సంకలనం చేశాను వాటిని, అంతేగాని నేను రచయితనని నేను చెప్పుకోవట్లే. బట్ ఎడిట్ చేసిన వాళ్ళందరూ కూడా ఇలా ఆవిడ ఎడిట్ చేసింది కదా, రిటర్న్ బై అని రాసుకుంటారు. రిటర్న్ బై, ఎందుకంటే అవన్నీ ఒక చోట చేర్చారు కదా, మేబీ దే హ్యావ్ టైప్డ్ ఇట్ ఆర్ దే హ్యావ్ రిటర్న్ ఇట్. సో ఆ సంకలనకర్తని ఈ రోజుల్లో రచయితలుగా మనం పరిగణిస్తున్నాం. అలాగే అనువాదం చేసేవారిని కూడా రచయితలుగా అనుకుంటున్నాం. స్వీయ రచన, అనువాద రచన, అనుసృజన, ఇవి చాలా పదాలు ఉన్నాయి. ఇవి ఆవిడ చెబుతోంది. ఎవ్రీ టెనెట్ ఫౌండ్ ఇన్ ద సీక్రెట్ డాక్ట్రిన్, సోల్ ఇన్వెంటర్ నేను కాదు అని వాడు చాలా జాగ్రత్తగా ప్రిఫేస్ లోను అక్కడ చాలా చోట చెప్పింది. ఐఎమ్ నాట్ ది రైటర్, నేను ఓన్లీ కంపైలర్ అని దాన్ని గుర్తు చేస్తోంది. ద సోల్ ఇన్వెంటర్ ఆఫ్ ఎవ్రీ టెనెట్ ఫౌండ్ ఇన్ ద సీక్రెట్ డాక్ట్రిన్. ప్రతి సూత్రము, ప్రతి విషయము ఏదైతే ప్రతిపాదించబడిందో సీక్రెట్ డాక్ట్రిన్ లో, అది నేను రాసినట్టు అవుతుంది, నేను కనుక్కున్నట్టు అవుతుంది. అది నేను కనుక్కున్నది కాదు, నాకు అందించబడింది అనే విషయం చెప్పకనే మళ్ళీ చెబుతోంది. The sole inventor of every tenet found in the secret doctrine, which, if the world were just, would be recognized as supplying many of the missing links of science, as will be discovered 100 years hence. ఈ సీక్రెట్ డాక్ట్రిన్ అనేది న్యాయపరంగా ఆలోచించే చదువురులకి, ఎవరైతే న్యాయపరంగా ఆలోచిస్తారో చదివేవాళ్ళు, వాళ్ళకి తెలుస్తుంది ఈ సీక్రెట్ డాక్ట్రిన్ అనేది మిస్సింగ్ లింక్స్ ఆఫ్ సైన్స్ ని సప్లై చేస్తోంది అని. సైన్స్ లో అప్పటిదాకా వచ్చిన విషయములలో మధ్యలో గ్యాప్స్ ఉన్నాయి, మధ్యలో లింక్స్ మిస్ అయి ఉన్నాయి. ఆ లింక్స్ నన్ని సింథసైజ్ చేసి కలిపి అక్కడ పెట్టింది అనే విషయం సీక్రెట్ డాక్ట్రిన్ ద్వారా న్యాయపరంగా ఏమాత్రము పక్షపాతం లేకుండా చదివే వాళ్ళకి అర్థం అవుతుంది. ఈ విషయాలు ఏవైతే లింక్స్ ప్రతిపాదించిందో, లింక్స్ ను చూపెట్టిందో, ఒక 100 సంవత్సరాల తర్వాత ఇవి నిజము అని తేలుతాయి. 100 సంవత్సరాల తర్వాత ఈ లింక్స్ అన్ని సైన్స్ లో భాగములైపోయి అవి సత్యములుగా అందరూ గుర్తిస్తారు అని చెబుతోంది. చాలా మంది థియోసాఫికల్ సైన్స్ స్టడీ గ్రూపులో ఉన్న వాళ్ళు, అలాగే కొంతమంది బయట ఉన్న సైంటిస్ట్ కూడా, ఇన్ఫాక్ట్ ఆల్బర్ట్ ఐన్స్టీన్ కూడా ఈ విషయాల్ని ధృవపరిచారు అని చెప్తారు. ఇప్పుడు ఈవిడ చెబుతున్న విషయం, మిస్సింగ్ లింక్స్ ని, సైన్స్ లో ఉన్న, శాస్త్రంలో ఉన్న మిస్సింగ్ లింక్స్ ని సీక్రెట్ డాక్ట్రిన్ ద్వారా ఆవిడ సప్లై చేసింది. ఈ సప్లై చేసిన సీక్రెట్ విషయాలు ఒక 100 సంవత్సరాల తర్వాత అందరూ నిజమని నమ్ముతారు అనే విషయం ఆవిడ చెప్పింది. అది నిజమే అని తర్వాత వచ్చిన శాస్త్రజ్ఞులు ఒప్పుకున్నారు అనే విషయం చాలా మందికి తెలిసిన విషయం. బట్ సేయింగ్ వాట్ దే డూ, దే ఆర్ ఆల్సో గివింగ్ హర్
the credit of being far cleverer than the hundreds of men. Many, within brackets, many, very is again in italics, clever and not a few scientific men. But saying what they do they are also giving her the credit. Saying what they do, they are also giving her the credit of being far cleverer than the hundreds of men, many very clever and not a few scientific men, who believe in what she says, inasmuch as she must have fooled them at all. So, వాళ్ళు చెబుతుండగా ఈ అభియోగాలు మోపేవాళ్ళు మోపుతుండగా దే ఆర్ ఆల్సో గివింగ్ హర్ ద క్రెడిట్. ఈవిడ్ని దేనికోసం వాళ్ళు గుర్తిస్తున్నారు, దేనికోసం ఎక్నాలజీ చేస్తున్నారంటే ఈవిడ చాలా క్లవర్, చాలా తెలివితేటలు కలది, మేధస్సు కలది. ఎవరికన్నా ఒక 100 సైంటిస్ట్, మెనీ వెరీ క్లవర్, హండ్రెడ్స్ ఆఫ్ మెన్, చాలా మంది సైంటిస్ట్ ఉన్నారు, 100ల కొద్ది సైంటిస్ట్ ఉన్నారు. వాళ్ళందరికన్నా కూడా ఈవిడ చాలా తెలివి కలదని ఒప్పుకున్నట్టు అవుతుంది అని చెబుతోంది. ఆల్సో గివింగ్ హర్ ద క్రెడిట్ ఆఫ్ బీయింగ్ ఫార్ క్లవరర్ దాన్ ది హండ్రెడ్స్ ఆఫ్ మెన్. వాళ్ళు ఎవరు ఆ మెన్? మెనీ వెరీ క్లవర్ అండ్ నాట్ ఎ ఫ్యూ సైంటిఫిక్ మెన్. కొంతమంది శాస్త్రజ్ఞులే కాదు, చాలా మంది తెలివితేటలు ఉన్నవాళ్ళు. వాళ్ళందరికన్నా కూడా బ్లావెట్స్కీకి తెలివితేటలు ఉన్నాయన్నట్టుగా వాళ్ళ అభియోగాలు చెప్పకనే చెబుతున్నాయి. Who believe in what she says. Hundreds of men who believe in what she says, inasmuch as she must have fooled them all. So, ఇది ఇతరులని వాళ్ళ కళ్ళు కప్పి ఏదో మాటలు చెప్పినట్టుగా, ఆవిడ ఎలా చేసిందో వాళ్ళు అలా చేశారు అన్నట్టుగా మనకు అర్థమయ్యేట్టుగా ఉంది. యాక్చువల్గా ఆవిడని చాలా పొగుడుతున్నారు, చాలా క్రెడిట్ ఇస్తున్నారు. ఆవిడ సైంటిస్ట్ కన్నా, చాలా మంది కన్నా చాలా మేధస్సు కలది అనే విషయం ఇండైరెక్ట్ గా చెబుతున్నారు వాళ్ళు అని. ఇఫ్ దే స్పీక్ ద ట్రూత్ దెన్ షీ మస్ట్ బి సెవరల్ మహాత్మాస్ రోల్డ్ ఇంటూ వన్. వాళ్ళు అనుకునేదే సత్యము అనుకుని దాని గురించి మాట్లాడితే వాళ్ళు అనుకుంటున్నదే సత్యం అని వాళ్ళు మళ్ళీ చెబితే ఏమవుతోంది? దెన్ షీ మస్ట్ బి సెవరల్ మహాత్మాస్ రోల్డ్ ఇంటూ వన్. చాలా మంది మహాత్ముల కలయికగా బ్లావెట్స్కీని చూడాల్సి ఉంటుంది. కాబట్టి ఈవిడ ఏముంటుంది? నేను మహాత్ముని కాను, నేను మహాత్ముల గైడెన్స్ లో నేను పనిచేసిన దాన్ని అనే విషయం బాగా సింపుల్ గా చెబుతోంది. మళ్ళీ ఒకసారి ఈ పెద్ద క్వశ్చన్ ని ఎక్కడ ఏమి నోట్ చేసుకోవాలో ఆ నోట్ చేసుకోవడానికి వీలుగా ఇంకోసారి చదువుదాం. That they do not exist and that she has invented them, does not all this injure her reputation? అది క్వశ్చన్. ఆవిడ పేరు ప్రఖ్యాతులు దెబ్బతింటలు లేదా, వాళ్ళు లేరు అనే విషయము, ఆవిడే వాళ్ళని కనుక్కుంది అనే విషయం ఆవిడ పేరు ప్రఖ్యాతులకి బాధాకరంగా పరిణమించటం లేదా అంటే థియాసఫిస్ట్ ఇస్ ఆన్సరింగ్, in what way can such accusations injure her in reality? సో అవేమి ఆవిని ఎఫెక్ట్ చేయవు, లేకపోతే అక్యూజేషన్స్ ఆవిడ్ని బాధ పెట్టవు. డిడ్ షీ ఎవర్ మేక్ మనీ ఆన్ దర్ ప్రెస్యూమ్డ్ ఎగ్జిస్టెన్స్ ఆర్ డిరైవ్ బెనిఫిట్? ఆవిడ ఎప్పుడున్నా ధనార్జన వారి పేరు చెప్పి డబ్బులు సంపాదించిందా, లేకపోతే వాళ్ళు ఉన్నారని చెప్పి పేరు ప్రఖ్యాతులు సంపాదించిందా, లేకపోతే ఏదో బెనిఫిట్స్ ఆవిడ పొందిందా? లేదు కదా అని క్వశ్చన్ వేసింది. ఐ ఆన్సర్ దట్ షీ హెస్ గెయిన్డ్ ఓన్లీ ఇన్సల్ట్స్, అబ్యూస్ అండ్ క్యాలమ్నీస్. సో ఆవిడకి దొరికింది ఏమిటి? ఈ విషయాలన్నీ చెప్పినందుకు చాలా మంది ఆవిడని ఇన్సల్ట్ చేశారు, హేళన చేశారు, అలాగే అబ్యూస్ చేశారు, తిట్టారు, అపవాదులకు గురి చేశారు. ఇవే జరిగాయి. సో విచ్ వుడ్ హ్యావ్ బీన్ వెరీ పెయిన్ఫుల్ హ్యాడ్ షీ నాట్ లెర్న్ లాంగ్ ఎగో టు రిమైన్ పర్ఫెక్ట్లీ ఇండిఫరెంట్ టు సచ్ ఫాల్స్ చార్జెస్. అటువంటి తప్పుడు అభియోగాలని పర్ఫెక్ట్గా ఇండిఫరెంట్గా ఆవిడ ఉంది కాబట్టి, సంపూర్ణమైన విముఖతతో వాటి ఎడ ఆవిడ ఉంది కాబట్టి ఆవిడేమి అవి ప్రభావితం చేయలేదు.
సో ఇన్సల్ట్స్, అబ్యూస్, కెలమ్నిస్, హేళన, తిట్టడం, అలాగే అపవాదులకు గురి అయినప్పుడు వాటికి అగెయిన్స్ట్గా సంపూర్ణంగా విముఖతని ప్రదర్శించటం సాధకుడు చేయాల్సిన పని అని తెలియజేస్తోంది. ఒక రకంగా ఆవిడ ఆ పని చేసింది. ఆవిడ మన టీచర్ అనుకుంటే మనం కూడా అలాంటి వాటిని మన జీవితంలో పొందుపరుచుకోవాలి. ఫర్ వాట్ డస్ ఇట్ అమౌంట్ టు ఆఫ్టర్ ఆల్? దేనికి ఇదంతా సంకేతం? దేనికి తీసుకెళ్తోంది మన్ని అంటే, వై టు అన్ ఇంప్లైడ్ కాంప్లిమెంట్ which if our accusers were not carried away by their blind hatred, they would have thought twice before uttering. ఇది ఒక రకంగా ఇంప్లాయిడ్ కాంప్లిమెంట్, ఇండైరెక్ట్ గా చేస్తున్న కాంప్లిమెంట్. ఒప్పుకుంటున్నారు ఆవిడ చాలా గొప్పదని, బట్ ఈ గుడ్డితనంతో కూడిన ఏహ్యభావంతో కొట్టుకుపోతున్నారు కాబట్టి అట్లీస్ట్ 2 సార్లు కూడా ఆలోచించకుండా ఈ విషయాలన్నీ మాట్లాడుతున్నారు. నిజానికి ఆవిడంటే వాళ్ళకి మంచి అభిప్రాయం ఉంది, కాంప్లిమెంటే పే చేస్తున్నారు. ఈ మాటలు ఎందుకు అంటున్నారంటే మేబీ ఒక రకంగా అసూయ, మేబీ ఒక రకంగా ఇంకోటి ఏదన్నా కారణం అయి ఉండొచ్చు. ప్రధానంగా కారణం ఏమిటంటే ఆవిడ మీద బ్లైండ్గా హేట్రెడ్ పెంచుకున్నారు. బ్లైండ్గా కారణం లేకుండా ఏహభావం పెంచుకున్నారు. అందువల్ల అని చెబుతాం. కాబట్టి వాళ్ళు ఆలోచించకుండా మాట్లాడిన మాటలు ఇవి. టు సే దట్ షీ హ్యాస్ ఇన్వెంటెడ్ ద మాస్టర్స్ కమ్స్ టు దిస్. ఆవిడే మాస్టర్స్ ని చేసింది, వాళ్ళు లేరు అనే వాళ్ళని ప్రతిపాదించింది. దీనికి దారి చూపుతోంది, దీని దగ్గరికి తీసుకొస్తోంది. దట్ షీ మస్ట్ హ్యావ్ ఇన్వెంటెడ్ ఎవ్రీ బిట్ ఆఫ్ ఫిలాసఫీ దట్ హెస్ ఎవర్ బీన్ గివెన్ అవుట్ ఇన్ ద థియోసాఫికల్ లిటరేచర్. థియోసాఫికల్ సొసైటీలో వచ్చిన వాంగ్మయం అంతా కూడా వారి ప్రసాదం, మహాత్ముల ప్రసాదం. అవన్నీ కూడా ఈవిడే ఇన్వెంట్ చేసినట్టుగా మనం అర్థం చేసుకోవాల్సి వస్తుంది పై వాటిని నమ్మితే. కాబట్టి దానికి వస్తోంది టు సే దట్ షీ హెస్ ఇన్వెంటెడ్ ద మాస్టర్స్ కమ్స్ టు దిస్. దీనికి అర్థమయ్యేట్టుగా వస్తోంది. ఏమిటది? ఈ ఫిలాసఫీ, ఎవ్రీ బిట్ ఆఫ్ ఫిలాసఫీ ఇన్ థియాసఫీ, దివ్యజ్ఞానంలో ఉన్న ప్రతి తత్వము, ప్రతి చిన్న తత్వం కూడా ఈవిడే ఇన్వెంట్ చేసినట్టు, ఈవిడే ప్రతిపాదించినట్టు దానికి అది సంకేతంగా మిగులుతుంది. షీ మస్ట్ బి ది ఆథర్ ఆఫ్ లెటర్స్ ఫ్రమ్ విచ్ ఎసోటరిక్ బుద్ధిజం వాజ్ రిటన్. సో ఏ లెటర్స్ అయితే మాస్టర్స్ దగ్గర నుంచి వచ్చి అవి ఎసోటరిక్ బుద్ధిజం అనే గ్రంథము ఏపీ సెనెట్ రాయడానికి ఆధారమయ్యాయో ఆ ఉత్తరాలు కూడా ఇవే రాసినట్టు అవుతుంది. అవి ఆ మాటలు కనుక మనం ఒప్పుకుంటే. The sole inventor of every tenet found in the secret doctrine, which if the world were just, would be recognized as supplying many of the missing links of science, as well as will be discovered 100 years hence. So, every tenet found in the secret doctrine. Tenet ante ముఖ్యమైన ప్రిన్సిపల్ ఏదైతే సీక్రెట్ డాక్ట్రిన్ లో ప్రతిపాదించిందో, న్యాయపరంగా నిష్పక్షపాతంగా ఎవరైనా చదువరులు దాన్ని గమనిస్తే అదేం చేస్తోంది ఆ గ్రంథం అంటే, మిస్సింగ్ లింక్స్ ని, సైన్స్ లో శాస్త్రపరంగా ఉన్న మిస్సింగ్ గ్యాప్స్ ని, మిస్సింగ్ లింక్స్ ని, దీనికి దానికి అనుసంధానం చేసే విషయాలని సప్లై చేసింది. ఇవన్నీ కూడా, ఈ మిస్సింగ్ లింక్స్ అన్ని కూడా ఒక 100 ఏళ్ల తర్వాత నిజము, సత్యము అని అందరూ గమనిస్తారు అని చెబుతోంది. బట్ సేయింగ్ వాట్ దే డూ, దే ఆర్ ఆల్సో గివింగ్ హర్ ద క్రెడిట్ ఆఫ్ బీయింగ్ ఫార్ క్లవరర్ దెన్ ద హండ్రెడ్స్ ఆఫ్ మెన్. వాళ్ళు ఏం చెబుతున్నారో చెబుతూ ఈవిడ కొన్ని 100 మంది కన్నా కూడా చాలా తెలివైనది అని ఒప్పుకుంటున్నారు, మేధస్సు కలదని ఒప్పుకుంటున్నారు. బ్రాకెట్లో ఏముందంటే, మెనీ వర్ క్లవర్ అండ్ నాట్ ఎ ఫ్యూ సైంటిఫిక్ మెన్. చాలా మంది తెలివితేటలతో ఉన్నవాళ్ళు, కొద్ది మంది సైంటిస్టే కాకుండా ఎంతో మంది తెలివి గల వాళ్ళ కన్నా హెచ్పి బ్లావెట్స్కి తెలివైనది అని వాళ్ళు ఒప్పుకుంటున్నట్టుగా అర్థం అవుతోంది. దానికి దారి తీస్తోంది. హూ బిలీవ్ ఇన్ వాట్ షీ సేస్. కాబట్టి ఆవిడ చెబుతున్న మాటల్ని నమ్మినట్టు అవుతుంది. But saying that they do, they are also giving her the credit of being far cleverer than the hundreds of men who believe in what she says, inasmuch as she must have fooled them all. ఆవిడ చెబుతున్న విషయాలని వాళ్ళు నమ్మినట్టు అవుతోంది. లేకపోతే వాళ్ళ కళ్ళకి
కనపడకుండా ఫూల్ చేయడం అంటే వాళ్ళని మోసం చేయడం లాంటిది, లేకపోతే వాళ్ళని ఫూల్గా మార్చింది, వాళ్ళకి ఏమీ తెలియదు అన్నట్టుగా ప్రూవ్ చేయడం చేసినట్టుగా మనం అర్థం చేసుకోవాల్సి వస్తుంది. ఫూల్ అంటే తెలివితేటలు లేనివాడు, తెలివి ఉన్నవాడిని వైజ్ అంటాం, తెలివి లేనివాడిని ఫూల్ అంటాం. అలా మిగతా వాళ్ళందరినీ ఫూల్ చేసింది ఆవిడ అన్నట్టుగా దీన్ని అర్థం చేసుకోవాల్సి వస్తుంది. ఇన్ యాజ్ మచ్ యాజ్ షీ మస్ట్ హ్యావ్ ఫూల్డ్ దెమ్ ఆల్, కాబట్టి వాళ్ళందరినీ ఫూల్ చేసిందా, వాళ్ళందరికన్నా తెలివితేటలు కలదని విషయం చెప్పకుండా ఆవిడ వాళ్ళందరినీ ఫూల్ చేసిందా అని అంటోంది. ఇఫ్ దే స్పీక్ ద ట్రూత్ దెన్ షీ మస్ట్ బి సెవరల్ మహాత్మాస్ రోల్డ్ ఇన్ టు వన్. వాళ్ళు గనక దీనంతా నిజం అని ఒప్పుకుంటే ఏమిటి అవుతుందంటే, చాలా మంది, సెవరల్ అంటే 1, 2 కాదు, చాలా మంది మహాత్ములంతా కలిసి హెచ్పి బ్లావెట్స్కీగా ఉన్నట్టు. ఇఫ్ దే స్పీక్ ద ట్రూత్ దెన్ షీ మస్ట్ బి అంటే హెచ్పిబి మస్ట్ బి సెవరల్ మహాత్మాస్ రోల్డ్ ఇన్ టు వన్. చాలా మంది మహాత్ములంతా కలిసి ఏర్పడిన స్వరూపమే హెచ్పి బ్లావెట్స్కీ అని అందరూ మాట్లాడినట్టు అవుతుంది. ఇది ఈ క్వశ్చన్ ఇక్కడ అయిపోయింది. నెక్స్ట్ క్వశ్చన్ పెడుతున్నాం. ఎంక్వైరీ ఈజ్ ఆస్కింగ్, దే సే దట్ ఫ్రమ్ బిగినింగ్ టు ఎండ్ దే వర్ ఎ రొమాన్స్ విచ్ మేడం బ్లావెట్స్కీ హ్యాస్ ఓవెన్ ఫ్రమ్ హర్ ఓన్ బ్రెయిన్. దే సే అంటే చార్జ్ మోపే వాళ్ళు, ఎవరైతే అభియోగాలు చేస్తున్నారో వాళ్ళు. దే సే దట్ ఫ్రమ్ బిగినింగ్ టు ఎండ్ they were a romance which Madam Blavatsky has woven from her own brain. నవలలు, రొమాంటిక్ నవలలు ఉంటాయి కదా, అంటే ఇద్దరి మధ్యలో ఓ హీరో హీరోయిన్ మధ్య రొమాన్స్ అని ప్రతిపాదించే నవలలాగా ఇవంతా కూడా కల్పితమైన విషయాలు. మేడం బ్లావెట్స్కీ తన మెదడును ఉపయోగించి ఇవన్నిటినీ అల్లింది అని వాళ్ళు అంటున్నారు అంటాడు. దే సే దట్ ఫ్రమ్ ద బిగినింగ్ టు ది ఎండ్, మొదటి నుంచి చివరి దాకా కూడా దే వర్ ఎ రొమాన్స్ విచ్ మేడం బ్లావెట్స్కీ హ్యాస్ ఓవెన్ ఫ్రమ్ హర్ ఓన్ బ్రెయిన్. సో ఆవిడ మెదడును ఉపయోగించి ఈ కల్పిత గాథలని మొదటి నుంచి చివరి దాకా ఆవిడ అల్లింది అనే మాట వాళ్ళు అంటున్నారు. కల్పితము అంటే నవలలాగా. ఈవిడ ఆన్సర్ చేస్తోంది, థియాసఫిస్ట్. వెల్, షీ మైట్ హ్యావ్ డన్ మెనీ థింగ్స్ లెస్ క్లవర్ దెన్ దిస్. She might have done many things less clever than this. At any rate, we have not the slightest objection to this theory. ఇంతకన్నా పిచ్చి పనులు, ఇంతకన్నా తెలివి లేని పనులు ఆవిడ చాలా చేసి ఉండొచ్చు. వెల్, షీ మైట్ హ్యావ్ డన్ మెనీ థింగ్స్ లెస్ క్లవర్ దాన్ దిస్. ఇంతకన్నా తెలివి తక్కువ పనులు ఎన్నో చేసి ఉండొచ్చు ఆవిడ. ఎట్ ఎనీ రేట్ వీ హ్యావ్ నాట్ ది స్లైటెస్ట్ అబ్జెక్షన్ టు దిస్ థియరీ. వాళ్ళు ప్రతిపాదిస్తున్న సిద్ధాంతం ఏదైతే ఉందో, ఈవిడే కల్పించి రాసింది అనే సిద్ధాంతం ఏదైతే ఉందో దానికి ఇసుమంతైను అబ్జెక్షన్ లేదు. ఇసుమంతైను మేము దాన్ని ఎదిరించట్లేదు, అభిప్రాయాన్ని ఎదిరించట్లేదు అని చెబుతోంది. వీ హ్యావ్ నాట్ ది స్లైటెస్ట్ అబ్జెక్షన్ టు దిస్ థియరీ. ఏమాత్రము ఇసుమంతైను ఈ అభిప్రాయాన్ని మేము ఎదిరించట్లేదు, ఈ థియరీని మేము కాదు అంటలేదు. అవసరం లేదు మాకు దాని ఎడం దృష్టి పెట్టడం అని. As she always says now, she almost prefers that people should not believe in the masters. As she always says now, she almost prefers that people should not believe in the masters. ఎప్పుడు చెబుతోంది ఆమె, ఇప్పుడు చెబుతోంది. she almost prefers. ఏమిటి ఆవిడ అభిప్రాయం, ఎలాంటి అభిప్రాయంతో ఆవిడ ఉంది, ఎలాంటి అభిప్రాయం చెప్పాలని అనుకుంటోంది. షీ ప్రిఫర్స్ అంటే ఆవిడ దేని వైపు మొగ్గు చూపుతోంది, ఎలా చెబుదామని మొగ్గు చూపుతోంది, ఏ మాటలు చెబుదామని మొగ్గు చూపుతోంది మాస్టర్స్ గురించి అంటే, యాజ్ షీ ఆల్వేస్ సేస్ నౌ, షీ ఆల్మోస్ట్ ప్రిఫర్స్ దట్ పీపుల్ షుడ్ నాట్ బిలీవ్ ఇన్ ద మాస్టర్స్. మనుషులు జనరల్గా ఈ మాస్టర్స్ ఉన్నారని, అలాగే ఈ పరిపూర్ణత పొందిన వాళ్ళు ఉన్నారని మామూలు మనుషులు నమ్మకుండా ఉంటేనే బెటర్ ఏమో అనే అటువైపు ఆవిడ ఆలోచన ఉంది, అటువైపు ఆవిడ చాలాసార్లు మాట్లాడింది అని. యాజ్ షీ ఆల్వేస్ సేస్ నౌ, షీ ఆల్మోస్ట్ ప్రిఫర్స్ దట్ పీపుల్
should not believe in the masters. She declares openly that she would rather people should seriously think that the only Mahatma land is the grey matter of her brain, and that, in short, she has evolved them out of the depths of her own inner consciousness, than that their names and grand ideal should be so infamously desecrated as they are at present. She declares openly that she would rather people should seriously think that the only Mahatma land is the grey matter of her brain. మనుషులు చాలా సీరియస్ గా ఇలా ఆలోచించినా ఒక అబ్జెక్షన్ లేదు. ఆవిడ మెదడులో ఉన్న మ్యాటర్ వల్ల, గ్రే మ్యాటర్ అంటే మ్యాటర్ విచ్ సజెస్ట్స్ ఆర్ విచ్ ప్లాన్స్ విచ్ రైట్స్, అవన్నీ గ్రే మ్యాటర్. షీ డిక్లేర్స్ ఓపెన్లీ దట్ షీ వుడ్ రాదర్ పీపుల్ షుడ్ సీరియస్లీ థింక్ దట్ ద ఓన్లీ మహాత్మా ల్యాండ్ ఇస్ ద గ్రే మ్యాటర్ ఆఫ్ హర్ బ్రెయిన్. ఆవిడ మెదడులో ఉన్న ఒక విషయమే అని చాలా మంది అనుకుంటే, సీరియస్ గా అనుకుంటే, షీ డిక్లేర్స్ ఓపెన్లీ దట్ షీ వుడ్ రాదర్ అది బెటర్ ఏమో అని అనుకుంటుంది ఆవిడ. ఇలా అనుకోవడం, మనుషులు అనుకోవడం, మానవులు అనుకోవడం బెటర్ ఏమో అనుకుంటుంది. షీ డిక్లేర్స్ ఓపెన్లీ, ఓపెన్ గా చెబుతోంది ఇలా అనుకుంటే బెటర్ వీళ్ళు, దట్ షీ వుడ్ రాదర్ పీపుల్ షుడ్ సీరియస్లీ థింక్ దట్ ద ఓన్లీ మహాత్మా ల్యాండ్. మహాత్మా ల్యాండ్ అంటే మహాత్ములు ఉండే ప్రదేశం, మహాత్ములు తిరిగే ప్రదేశం, మహాత్మతో ఉన్న ప్రదేశం, ఆ ప్రదేశము ఈవిడ బ్రెయిన్ లో ఉన్న ప్రదేశము అని వాళ్ళు అనుకోవడం ఒక రకంగా మంచిదే అన్నట్టుగా ఆవిడ అంటోంది. ఎందుకంటే ఫాల్స్ ఐడియాస్ ని పెట్టుకుని, ఫాల్స్ ఐడియాస్ తో మాస్టర్స్ ని లేరు అని చెప్పి వాళ్ళకి నమ్మకం లేనప్పుడు వాళ్ళు దీని మీద దృష్టి పెట్టక్కర్లేదు అని. అనవసరంగా దృష్టి ఎందుకు పెట్టడం? నిజంగా వాళ్ళు ఉన్నారు అని ఎవరికైతే తెలుస్తుందో వాళ్ళకి తెలుస్తుంది. వీడు ఊరికి ఎంతసేపు అభియోగాలు చేస్తున్నారు, చార్జెస్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు ఇలా ఉండడమే కరెక్ట్ ఏమో, వాళ్ళకి ఇంకా వాళ్ళు ఉన్నారని తెలుసుకోవాల్సిన అర్హత రాలేదేమో, వాళ్ళు ఉన్నారని తెలుసుకోవాల్సిన అర్హత వాళ్ళకి రాలేదేమో, కాబట్టి వాళ్ళు ఇట్లా చీకట్లో ఉంటేనే బెటర్ ఏమో, తెలియకుండా మాస్టర్స్ అనేవాళ్ళు ఉన్నారని తెలియకుండా ఉంటేనే బెటర్ ఏమో, అదే ఆవిడ అటువైపు వాళ్ళు ఆలోచిస్తూ ఉంటేనే బెటర్ అని ఆవిడ ఆలోచన కూడా అటువైపు మొగ్గు చూపుతోంది అని ముందర చెప్పింది. తర్వాత కూడా సీరియస్ గా వాళ్ళు థింక్ చేస్తూ మహాత్మా ల్యాండ్ ఈవిడ బ్రెయిన్ లో భాగమే అనుకుంటే కూడా అబ్జెక్షన్ ఏం లేదు అంటుంది. షీ డిక్లేర్స్ ఓపెన్లీ దట్ షీ వుడ్ రాదర్ పీపుల్ షుడ్ సీరియస్లీ థింక్ దట్ ద ఓన్లీ మహాత్మా ల్యాండ్ ఇస్ ద గ్రే మ్యాటర్ ఆఫ్ అవర్ బ్రెయిన్, అండ్ దట్ ఇన్ షార్ట్ షీ హ్యాస్ ఎవాల్వ్డ్ దెమ్ అవుట్ ఆఫ్ ద డెప్త్స్ ఆఫ్ హర్ ఓన్ ఇన్నర్ కాన్షియస్నెస్. సో తనే సృజించింది వీరిని అని వాళ్ళు అనుకుంటే ఎస్, ఓకే, లెట్ ఇట్ బి అంటోంది. దట్ దేర్ నేమ్స్ and grand ideal should be so infamously desecrated as they are at present. దీనికి అంతా ఏమవుతోందంటే వాళ్ళ పేరు, వాళ్ళకున్న మంచి రెప్యుటేషన్, మాస్టర్స్ కున్న రెప్యుటేషన్, ఒకవేళ రెప్యుటేషన్ కోసం వాళ్ళు పాకులాడరు, వాళ్ళకి చెందాల్సిన మహిమ ఏదైతే ఉంటుందో, వాళ్ళకి చెందాల్సిన పేరు ఏదైతే ఉంటుందో దానిని వీళ్ళు డెసిక్రేట్ చేస్తున్నారు, డిస్ట్రాయ్ చేస్తున్నారు, తొక్కిపారేస్తున్నారు. కాబట్టి ఇది జరుగుతోంది. గ్రాండ్ ఐడియల్, వాళ్ళకి ఏవైతే మహత్తరమైన ఆశయాలు ఉన్నాయో ఆశయాన్ని కూడా కాలరాచినట్టు అవుతోంది. డెసిక్రేట్ చేయడం, ఒక శిలని పగలగొట్టారనుకోండి దాన్ని డెసిక్రేట్ చేయడం అంటాం. డెసిక్రేట్ చేయడం అంటే నాశనం చేయడం, ధ్వంసం చేయడం, అలా చేస్తున్నారు వాళ్ళు. సో ఇన్ఫేమస్లీ డెసిక్రేటెడ్, ఇన్ఫేమస్లీ అంటే చరిత్ర ఇలాంటి విషయం జరిగిందేమబ్బా అని గుర్తుపెట్టుకునేట్టుగా డెసిక్రేట్ చేసి, డిస్ట్రాయ్ చేసి, ధ్వంసం చేసి ఇప్పుడు వాళ్ళు చేస్తున్నట్టుగా. సో ఈవిడే, ఆవిడ తన లోతుల నుంచి, తన హృదయాంతరాల నుంచి ఈ విషయాల్ని ప్రతిపాదించింది అనుకోవడం ఏం పెద్ద మనకేమి ప్రాబ్లం కాదన్నట్టుగా చెబుతోంది. దట్ ద నేమ్స్, ఇది ఇలా బెటరు, వాళ్ళు ఈవిడే సృష్టించింది, ఈవిడ మనసులోంచి భాగాలే వాళ్ళు, ఈవిడ మెదడులోంచి వచ్చిన విషయాలేవి అని అనుకోవడం దేనికన్నా బెటర్ అంటే వాళ్ళ రెప్యుటేషన్ని కాలరాచడం, వాళ్ళ మహిమలని కాలరాచడం, లేకపోతే వాళ్ళ ఇన్ఫేమస్లీ డెసిక్రేటెడ్ యాజ్ దే ఆర్ ఎట్ ప్రెసెంట్. గ్రాండ్ ఐడియల్ అంటే ఉన్నత ఆశయము, మహత్తర ఆశయాల్ని తీసిపారేయడం. దీనికన్నా ఆ పైన హెచ్పి బ్లావెట్స్కే వీళ్ళని ఇన్వెంట్ చేసింది
హెచ్బి బ్యావెట్స్ బ్రెయిన్ అండ్ మైండ్లోంచి వీళ్ళందరూ పుట్టారు అని వాళ్ళు అనుకోవడం బెటర్. వాళ్ళని ఏమి అనకుండా, మాస్టర్స్ని ఏమి అనకుండా, మాస్టర్స్ని డిస్ట్రాయ్ చేయకుండా, మాస్టర్స్ గ్రాండ్ ఐడియల్స్ తోసిపారేయకుండా, నన్నంటే పర్వాలేదు అంటుంది ఆవిడ. అంతే కదా, నన్నంటే పర్వాలేదు. ఆవిడకి ఎంత ప్రేమ డెడికేషన్ ఉందో చూడండి. నన్నంటే పర్వాలేదు, నన్ను ఏమన్నా పర్వాలేదు, నేనే సృజించానన్నా పర్వాలేదు, నా బ్రెయిన్లోంచి పుట్టిన వాళ్ళే వీళ్ళన్నా పర్వాలేదు, నా హృదయాంతరాల్లోంచి పుట్టిన వాళ్ళన్నా పర్వాలేదు, దేనికన్నా పర్వాలేదు. వాళ్ళ మహిమని డిస్ట్రాయ్ చేయడం, వాళ్ళ ఉన్నత ఆశయాల్ని కాలరాయడం, వీటికన్నా నేనే ఈ విషయాలన్నీ ప్రతిపాదించానని వాళ్ళు నమ్మడం ఎంతో మేలు అని చెబుతోంది. At first, she used to protest indignantly against any doubts as to their existence. At first, she used to protest indignantly against any doubts as to their existence. వాళ్ళు లేరు, వాళ్ళ నిజం కాదు, వాళ్ళ అబద్ధం అంటే మొదట్లో చాలా కోపంతో అసహనంతో వాళ్ళని ఎదిరించేది మొదట్లో. At first, she used to protest indignantly against any doubts as to their existence. Now, she never goes out of her way to prove or disprove it. ఒకప్పుడు వాళ్ళని ఎదిరించి వాళ్ళతో వాదించి చేసే ప్రయత్నం చేసింది. ఇప్పుడు ఏమిటంటుందంటే, ఎప్పుడు వాళ్ళు ఉన్నారని ప్రూవ్ చేయడం కానీ, వాళ్ళు డిస్ప్రూవ్ చేయమని ఏమైనా మాట్లాడుతుంటే కానీ ఏది పట్టించుకోదు ఇప్పుడు అంట. నౌ షీ నెవర్ గోస్ అవుట్ ఆఫ్ హర్ వే. తన దారేదో తనది, తన సాధన ఏదో తనది. అంతేగాని వాళ్ళు ఏమంటున్నారు, వాళ్ళ మాటలు మనం ఏం చేయాలి అనే విషయం పట్టించుకోవట్లేదు. ప్రూవ్ ఆర్ డిస్ప్రూవ్ ఇట్. వాళ్ళు ఉన్నారని ప్రూవ్ చేయక్కర్లేదు, వాళ్ళు లేరని ప్రూవ్ చేయక్కర్లేదు. నా విధానంలో నేను ఉంటా, నేను ఆ విధానం నుంచి తొలగిపోను అనే విధానంలో ఉంది హెచ్పిబి అని థర్డ్ పర్సన్లో చెబుతోంది. నౌ షీ నెవర్ గోస్ అవుట్ ఆఫ్ అవర్ వే టు ప్రూవ్ ఆర్ డిస్ప్రూవ్ ఇట్. లెట్ పీపుల్ థింక్ వాట్ దే లైక్. వాళ్ళు ఏమనుకుంటారో వాళ్ళు అనుకోనివ్వండి, మనకేమిటి ప్రాబ్లం అన్నట్టుగా ఆన్సర్ చేసింది ఈ క్వశ్చన్. చాలా మంచి విషయాలు ఈ రెండు క్వశ్చన్స్లోనూ పొందుపరిచింది ఆవిడ. ఎవరన్నా ఏమన్నా అంటే ఎలా మనం రెస్పాండ్ అవ్వాలి, దానికి ఎంత విలువనివ్వాలి, అదొకటి చెప్పింది. ఇంకోటి, మనం ఏదైతే సాధన అనుకుంటామో ఆ సాధన మీద కాన్సన్ట్రేట్ చేయాలి, కానీ వీళ్ళందరి మాటల్ని పట్టించుకోకూడదు అని ఒకటి. ఎప్పుడో ఇండిఫరెంట్గా ఉండడం నేర్చుకుంది అపవాదులకి, ఎవరన్నా తిడితేనో ఎవరన్నా హేళన చేస్తేనో అనే విషయం కూడా తెలిపింది. కాబట్టి ఇవి పట్టుకోవాల్సిన విషయాలు, మనం జీవితంలో పొందుపరుచుకోవాల్సిన విషయాలు అని నోట్ చేసుకోవాలని అనిపిస్తోంది నాకు. నెక్స్ట్ క్వశ్చన్. బట్ ఇఫ్ యూ హ్యావ్ సచ్ వైజ్ అండ్ గుడ్ మెన్ టు గైడ్ ద సొసైటీ, how is it that so many mistakes have been made? But if you have such wise and good men to guide the society, how is it that so many mistakes have been made? ఇంత మంచి మేధస్సు గల మాస్టర్స్ మీ దగ్గర ఉన్నారు కదా, వారు సొసైటీని గైడ్ చేస్తున్నారు కదా, ఎందుకు ఇన్ని తప్పులు జరిగాయి? మేధస్సు గల మాస్టర్స్ మిమ్మల్ని గైడ్ చేస్తున్నప్పుడు, మిమ్మల్ని మార్గనిర్దేశకం చేస్తున్నప్పుడు ఎందుకు ఇన్ని తప్పులు జరిగాయి అని అడుగుతున్నాడు ఈయన. థియోసాఫిస్ట్ is answering. The masters do not guide the society, not even the founders. The masters do not guide the society, not even the founders, and no one has ever asserted that they did. The masters do not guide the society, not even the founders, and no one has ever asserted they did. సో మాస్టర్స్కి ఈ దివ్యజ్ఞాన సమాజాన్ని గైడ్ చేయాల్సిన పని లేదు. దే డు నాట్ గైడ్, వాళ్ళు గైడ్ చేయరు. అలాగే ఈ స్థాపకులను, వ్యవస్థాపకులు అంటే ఆల్కాట్, హెచ్పి బ్లావెట్స్కీని కూడా వాళ్ళేమి గైడ్ చేయరు. అండ్ నో వన్ హ్యాస్ ఎవర్ అసర్టెడ్ దట్ దే డిడ్. ఎవరూ కూడా నొక్కి వక్కాణించలేదు వాళ్ళు మాస్టర్స్ గైడ్ చేస్తున్నారని, సొసైటీని కానీ లేకపోతే ఫౌండర్స్ని కానీ. వాళ్ళు సాక్షిభూతంగా ఉంటూ ఉంటారు. చాలా అవసరమైతే మెసేజెస్ ఏమైనా వస్తాయేమో కానీ ప్రతి దైనందిన కార్యకలాపాలలో వాళ్ళ కిందికి దిగొచ్చి
లేకపోతే ఏదో మెసేజ్ పడేసి చేయరు. మొదట్లో వాళ్ళు చేశారు. ఎందుకు చేశారు? అప్పుడు అవసరం ఉండింది. కొన్ని విషయాలు అందరికీ తెలవాలంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సిన్నెట్కి హ్యూమ్కి రాసిన ఉత్తరాలు బేసికలీ వాళ్ళిద్దరూ నమ్మలేదు, ఇలాంటి వారు ఉన్నారనే విషయం నమ్మలేదు. అప్పుడు ఆ సిన్నెట్కి హ్యూమ్కి వాళ్ళు పరిచయం అయ్యారు. పరిచయం అయినప్పుడు వారి దగ్గర నుంచి ఉత్తరాలు వస్తూ ఉండేవి. ఆ ఉత్తరాలను ఆధారం చేసుకుని చదువుకొని మళ్ళీ కొత్త డౌట్స్ ఎక్స్ప్రెస్ చేస్తూ, వాళ్ళు యాక్చువల్లీ డౌటింగ్ థామసెస్, దే వర్ నాట్ పీపుల్ హూ వర్ ఫర్మ్ బిలీవర్స్. బట్ వాళ్ళ వల్ల ఫస్ట్ థియోసాఫికల్ గ్రంథం సినెట్ రాసింది వారి వల్లే వచ్చింది. దానికి వెనకాల కారణం ఏమిటంటే మాస్టర్స్ లెటర్స్. కాబట్టి వాళ్ళు అదే పనిగా వచ్చి కూర్చొని సొసైటీని గైడ్ చేయరు, ఫౌండర్స్ని గైడ్ చేయరు, ఎవరు కూడా ఈ విషయం జరిగింది అని నొక్కి ఒక్కాణించరు అనే మాట చెబుతోంది ఆవిడ. ద మాస్టర్స్ డు నాట్ గైడ్ ద సొసైటీ, నాట్ ఈవెన్ ద ఫౌండర్స్, అండ్ నో వన్ హ్యాస్ ఎవర్ అసర్టెడ్ దట్ దే డిడ్. దే ఓన్లీ వాచ్ ఓవర్ అండ్ ప్రొటెక్ట్ ఇట్. ఇది ఇంత మనం చెప్పేసిందే. పైనుంచి సాక్షిభూతంగా చూస్తూ ఉంటారు, దాన్ని ఒక కాపు కాస్తూ ఉంటారు, కానీ ప్రతి విషయంలోనూ జోక్యం చేసుకోరు. ఈ మాట ఇప్పటికీ అడుగుతున్నారు. వాళ్ళు ఉంటే ఇప్పుడు ఎందుకు కనపడరు, ఎందుకు మాట్లాడరు? ఎందుకు మాట్లాడాలి? మనకు అర్హత ఉందో లేదో, మన దగ్గర ఎందుకు వచ్చి నిలబడాలి? వాళ్ళు ఎందుకు మాట్లాడాలి? కొంతమందితో మాట్లాడుతున్నారేమో, మీకు ఎలా తెలుసు మాట్లాడటం లేదని? వాళ్ళు సమాధానాలు ఇస్తున్నారేమో వాళ్ళ ప్రశ్నలకి, లేకపోతే వాళ్ళకి మెసేజెస్ ఇస్తున్నారేమో. మీరెందుకు అనుకుంటారు వాళ్ళు ఎవరు అలాంటి వాళ్ళు లేరు అని? కాబట్టి ఈ క్వశ్చన్స్ అప్రస్తుతం. మనం ప్రిపేర్ అయి ఉంటే, మన అర్హత సంపాదిస్తే దే ఆర్ రెడీ. మనం అర్హత అంటే ఏమిటి? నిస్వార్థపూరితమైన జీవితము, అందరికీ పనికి రావాలనే ఒక సత్సంకల్పము. ఈ రెండు కనుక ఉంటే ఎస్, మనం కొన్నిసార్లు ఆకాశంలో కనిపిస్తుంటుంది పెద్ద బీమ్స్ వేసుకొని, ఒక లైట్, సెర్చ్ లైట్ లాంటిది, బేకాన్ లైట్స్ అంటారు దాన్ని, అలా కనిపిస్తారట ఈ నిస్వార్థపూరితమైన వాళ్ళు, అందరి కోసం పనిచేసేవాళ్ళు, అందరినీ తనవారిగా అనుకునేవాళ్ళు అలా కనిపిస్తారు. కాబట్టి వాళ్ళని వాళ్ళు చూసి, వాళ్ళు కావాలంటే వాళ్ళ శిష్యులో వాళ్ళ ప్రశిష్యులో ఎవరో వచ్చి హెల్ప్ చేస్తూ ఉంటారు. చేయటం లేదు, కనపడటం లేదు అని ఎవరికి వారికి కనపడలేదు కాబట్టి వారు లేరు అనడానికి వీల్లేదు అనే విషయం మనం గుర్తుంచుకోవాలి. అదే చెబుతోంది, మాస్టర్స్ డు నాట్ గైడ్ ద సొసైటీ, నాట్ ఈవెన్ ద ఫౌండర్స్, అండ్ నో వన్ హ్యాస్ ఎవర్ అసర్టెడ్ దట్ దే డిడ్. కాబట్టి సొసైటీని కానీ, ఎవరైతే ఈ సంస్థను స్థాపించారో వాళ్ళని కానీ ఎప్పుడూ గైడ్ చేయలే. ఎవరు కూడా మమ్మల్ని గైడ్ చేశారు అని నొక్కి ఒక్కాణించలేదు. మరీ తెలియని వాళ్ళు ఊరికే మాస్టర్స్ అనే మాటని డ్రాప్ చేస్తే నాకేదో గొప్పతనం వస్తుంది, నేను వాళ్ళతో సత్సంబంధాలు నెలకొన్న వాడిని అన్నట్టుగా కొంతమంది వాడుతూ ఉంటారు ఆ పేర్లు. మాస్టర్స్ 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 ప్రతి దాంట్లోనూ. నేను బాగా పద్యం రాస్తే మాస్టర్స్, నేను బాగా మాట్లాడగలిగితే మాస్టర్స్, నేను మంచి ఆర్టికల్ రాయగలిగితే మాస్టర్స్. ఇంకా వాళ్ళకి అదే పనే కాదు కదా. అయితే ఈ అనుకునే వాళ్ళు ఏమనుకుంటారంటే, ఎస్ మాస్టర్స్ సేవ చేస్తున్నా, మాస్టర్స్ సేవ చెయ్యి, అదే పనిగా వారిని కిందికి లాగకు అనే మాట చాలా సత్యము. ఎందుకంటే ఆవిడ అదే చెప్పింది పోయిన ఆన్సర్లో. మాటకి వాళ్ళని కిందికి లాగేయడం కాదు, అక్కడికి మనం వెళ్ళాలి అనే మాట చాలా మంది చెప్పిన విషయం. ఆ కాన్షియస్నెస్ కి మన కాన్షియస్నెస్ ని రేస్ చేయాలి, కానీ వాళ్ళని కిందికి లాగేయకూడదు. ఇది బాగా గుర్తుంటే మనకి వాళ్ళతో ఎంత గౌరవంగా ఉండాలి, వాళ్ళతో ఎలా మనం ఒకవేళ వాళ్ళకి మన విషయాలు తెలపాలంటే ఎంత గౌరవంతో తెలపాలి అనేది తెలుస్తుంది. The masters do not guide the society, not even the founders, and no one has ever asserted that they did. They only watch over and protect it. ఊరికే పైనుంచి చూస్తూ రక్షిస్తూ ఉంటారు. This is amply proved by the fact that no mistakes have been able to cripple it. This is amply proved by the fact that no mistakes have been able to cripple it, and no scandals from within nor the most damaging attacks from without have been able to overthrow it.
వాళ్ళు పైనుంచి చూస్తుంటారు, ఈ సమాజాన్ని వాళ్ళు రక్షిస్తూ ఉంటారనడానికి ప్రూఫ్ ఏమిటంటే, చాలా విస్తృతంగా ప్రూవ్ చేయబడింది ఏమిటంటే, ఏ తప్పులు జరిగినా కూడా ఈ సొసైటీ కుంటుపడలేదు. ఏ తప్పులు జరిగినా కూడా ఈ సొసైటీ కుంటుపడలేదు. అలాగే ఏ స్కాండల్స్ వచ్చినా, ఏ అపవాదులు వచ్చినా, ఏ అభాండాలు మోపినా, లోపల మెంబర్స్ గా ఉన్న వాళ్ళు అభాండాలు మోపినా, లేకపోతే చాలా చాలా డ్యామేజ్ చేయడానికి, చాలా నష్టం కలిగించాలనే ఉద్దేశంతో బయట ఉన్న వాళ్ళు ఇలాంటి అటాక్స్ చేసిన, అభాండాలు మోపిన, ఇవేవి కూడా ఈ సొసైటీని విసిరేయలేదు ఎక్కడికి, స్థిరంగా ఇక్కడే ఉంది. సొసైటీగానే ఉంది. ఏ మిస్టేకు, ఏ తప్పు కూడా ఏమాత్రము వాళ్ళ పనుల నుంచి వాళ్ళని మరల్చలేదు, క్రిపులవ్వలేదు, అంటే బాధ పెట్టలేదు. ఏం బాధ? క్రిపులింగ్ అంటే నడవలేని వాడు. అలా సంస్థ నడవలేకుండా ఎప్పుడూ లేదు. ఎన్ని మిస్టేక్స్ వచ్చినా కూడా అధిగమించి నడుస్తోంది. అలాగే no scandal from within, not the most damaging attacks from without have been able to overthrow it. కాబట్టి లోపల నుంచి చేసే అభాండాలు ఆర్ మోపే అభాండాలు, అలాగే బయట నుంచి చాలా తీవ్ర నష్టం కలిగించే అభాండాలు, ఈ రెండు కూడా ఈ సొసైటీని ఏమి చేయలేకపోయాయి, దాన్ని ఏమి తీసేయలేకపోయాయని. This amply proved by the fact that no mistakes have been able to cripple it. కుంటుబడేట్టు చేయలేదు ఈ సొసైటీని ఏ తప్పులు కూడా, అలాగే ఏ అభాండాలు కూడా దీని ఉనికిని తీసేయలేదు అని చెబుతోంది. దీని ఉనికి అంటే దివ్య జ్ఞాన సమాజ ఉనికి. ద మాస్టర్స్ లుక్ ఎట్ ద ఫ్యూచర్, నాట్ ఎట్ ద ప్రెసెంట్. ద మాస్టర్స్ లుక్ ఎట్ ద ఫ్యూచర్, నాట్ ఎట్ ద ప్రెసెంట్. అండ్ ఎవ్రీ మిస్టేక్ ఈస్ సో మచ్ మోర్ అక్యుములేటెడ్ విజ్డమ్ ఫర్ డేస్ టు కమ్. ద మాస్టర్స్ look at the future, not at the present, and every mistake is so much more accumulated wisdom for days to come. So ఈ పరిపూర్ణత పొందిన మాస్టర్స్ ఎవరైతే ఉన్నారో, పురుషులు ఎవరైతే ఉన్నారో, సంపూర్ణత సంపాదించిన మహాపురుషులు ఎవరైతే ఉన్నారో, వాళ్ళు భావి కాలంలో ఏం జరగనుంది, సొసైటీ ఇంకా ఎలా ముందరికెడుతుంది అనే విషయాలు చూస్తారు, కానీ ప్రజెంట్లో ఉండే విషయాల మీద ఎక్కువ దృష్టి పెట్టరు, దాన్ని ఏమి విశ్లేషించరు. ఎందుకు అంటే ఎవ్రీ మిస్టేక్ ఈజ్ సో మచ్ మోర్ అక్యూములేటెడ్ విజ్డమ్ ఫర్ డేస్ టు కమ్. ప్రతి తప్పు ఒక జ్ఞానవంతమైన వైపుకి తీసుకెళ్తోంది సొసైటీని. చేసిన ప్రతి తప్పులోంచి నేర్చుకునే పాఠాలు నేర్చుకున్నప్పుడు ఈ సొసైటీ మంచి వైపు నడుస్తోంది. దాన్ని అధిగమించి ఆ తప్పులు లేకుండా ముందరికెళ్ళడానికి ప్రయత్నిస్తోంది ఈ సొసైటీ. కాబట్టి ఇది మన జీవితంలో కూడా మనం నేర్చుకోవాల్సిన విషయం. తప్పులు ఉన్నాయి, తప్పులు జరిగాయి అంటే ఆ తప్పుల నుంచి నేర్చుకోవాల్సిన లెసన్స్ నేర్చుకుని ఆ తప్పుల్ని మళ్ళీ చేయకుండా ముందరికి వెళ్ళాం. ఒక ఆయన తమాషాకి చెబుతాడు, ఎందుకు చేసిన తప్పులే చేస్తారు, కొత్త తప్పులు ఉన్నాయి కదా అని. చేసిన తప్పులు ఎందుకు చేస్తారు, కొత్త తప్పులు ఉన్నాయి కదా మీకు చేయడానికి అని. అంటే మీరు తెలుసుకోవటంలే చేసిన తప్పులో ఉండే విషయం ఏమిటో అని. ఆ విషయ గ్రహణం చేసినప్పుడు, విషయాన్ని పట్టుకున్నప్పుడు ఆ తప్పు మళ్ళీ జరగదు. కాబట్టి ఈ విషయాల్ని ఇలా చూస్తూ ఉంటారు వాళ్ళు. ద మాస్టర్స్ లుక్ ఎట్ ద ఫ్యూచర్, నాట్ ఎట్ ద ప్రెసెంట్, అండ్ ఎవ్రీ మిస్టేక్ ఈస్ సో మచ్ మోర్ అక్యుములేటెడ్ విజ్డమ్ ఫర్ డేస్ టు కమ్. ఫర్ డేస్ టు కమ్. ముందర భావి కాలంలో వచ్చే రోజులకి ఈ మిస్టేక్స్ వల్ల వచ్చిన విజ్డమ్ ఏదైతే ఉంటుందో అది జరిగాయి, దాని నుంచి అధిగమించినప్పుడు చేసిన ఆలోచనలు కానీ, జరిగినప్పుడు చేసిన ఆలోచనలు కానీ, ఆ నష్టమును మళ్ళీ ఎలా మనకి జరగకూడదు అని దానికోసం ప్లగ్గింగ్ ద లూప్ హోల్స్ ఉంటారు ఇంగ్లీష్లో. ప్లగ్గింగ్ ద లూప్ హోల్స్ అంటే ఏ అయితే లోటుపాట్లు ఉన్నాయో ఆ లోటుపాట్లను సరి చేసుకోవడం, అలా సరి చేసుకోవడం, ముందరికి వెళ్ళడం అనేది జరుగుతుంది అని చెబుతోంది. That other master who sent out the man with the 5 talents did not tell him how to double them, nor did he prevent the foolish servant from buying his one talent in the earth. ఇదేదో విషయం చెబుతోంది. ది అదర్ మాస్టర్, ఈ మాస్టర్ అనబడేవాడు
నిజంగా మాస్టర్ కాదు, విత్ ఇన్ ఇన్వర్టెడ్ కామాస్ లో వేసిందంటే ఒక రకంగా మాస్టర్ కానివాడు మాస్టర్ అని చెప్పుకొని, ద అదర్ మాస్టర్ హూ సెంట్ అవుట్ ద మ్యాన్ విత్ 5 talents డిడ్ నాట్ టెల్ హిమ్ హౌ టు డబుల్ దెమ్. ఒక 5 విషయాలు 5 శక్తులు అతని దగ్గర ఉంటే దాన్ని ఎలా డబుల్ చేయాలో అనే విషయం చెప్పనివాడు. నాట్ డిడ్ హీ ప్రివెంట్ ద ఫూలిష్ సర్వెంట్ ఫ్రమ్ బయింగ్ హిస్ 1 talent ఇన్ ద ఎర్త్. అలాగే అతని దగ్గర ఉన్న సేవకుడు ఎవరన్నా ఉంటే బరీయింగ్ హిస్ 1 talent ఇన్ ద ఎర్త్. బరీయింగ్ అంటే పాతి పెట్టడం. నాట్ డిడ్ హీ ప్రివెంట్ ద ఫూలిష్ సర్వెంట్ ఫ్రమ్ బరీయింగ్ హిస్ 1 talent ఇన్ ద ఎర్త్. ఒక సర్వెంట్ ఉన్నాడు, ఆ సర్వెంట్ దగ్గర ఒక శక్తి, ఒక విషయం ఉంది, దాన్ని పూడ్చిపెడుతుంటే కూడా ఆపలేకపోయాడు. అలాగే ఎవరికో 5 శక్తులు ఉంటే దాన్ని కూడా డబుల్ చేయలేకపోయాడు. ఇలాంటి వాళ్ళు కాదు. ఈచ్ మస్ట్ ఎక్వైర్ విజ్డమ్ బై హిజ్ ఓన్ ఎక్స్పీరియన్స్ అండ్ మెరిట్స్. ఇది పెద్ద సూచన. ఎవరి మీదో ఆధారపడకుండా మనమే సంపాదించుకోవాలనే మాటకి చాలా లోతుగా సింపుల్ సెంటెన్స్ లో ఆవిడ చెప్పింది. ఈచ్ మస్ట్ ఎక్వైర్ విజ్డమ్ బై హిజ్ ఓన్ ఎక్స్పీరియన్స్ అండ్ మెరిట్స్. మీకున్న అర్హతల ద్వారా, మీకున్న జ్ఞానం ద్వారా, జ్ఞాన సముపార్జన ద్వారా మీరు జ్ఞానాన్ని సంపాదించాలి. ఈచ్ మస్ట్ ఎక్వైర్ విజ్డమ్ బై హిజ్ ఓన్ ఎక్స్పీరియన్స్. అనుభవాల మూటగా జ్ఞానం పరిణమిల్లాలి. అనుభవాల మూటగా జ్ఞానం పరిణమిల్లాలి. అలా అర్హతతో సంపాదించింది జ్ఞానం అవుతుంది. ఇది ఆవిడ చెప్పింది. ఇవాళ మంచి బ్యూటిఫుల్ స్టేట్మెంట్ కృష్ణమూర్తి గారు పెట్టారు. జ్ఞానము పొందిన తర్వాత, అవగాహన ఏర్పడిన తర్వాత జీవితంలో పరుగు ఉండదు. పరుగు ఉండదంటే నిలకడ వస్తుంది. ఆలోచనలో నిలకడ వచ్చింది కాబట్టి ప్రతి దాంట్లోనూ నిలకడ, స్థిరత్వం అది ఏర్పడుతుంది. దట్ ఈస్ ది డైరెక్ట్ రిజల్ట్ ఆఫ్ విజ్డమ్ అని రాశారు ఆయన పొద్దున. చిన్న మెసేజ్, బట్ బ్యూటిఫుల్ మెసేజ్. దానికి ఒక రకంగా ఈ మనం చదువుకున్న స్టేట్మెంట్కి బలం చేకూర్చేదిగా కృష్ణమూర్తి గారి స్టేట్మెంట్ ఉంది. ద మాస్టర్ హూ సెంట్ అవుట్ ద మ్యాన్ విత్ 5 talents డిడ్ నాట్ టెల్ హిమ్ హౌ టు డబుల్ దెమ్, నాట్ డిడ్ హీ ప్రివెంట్ ద ఫూలిష్ సర్వెంట్ ఫ్రమ్ బరీయింగ్ హిస్ 1 talent ఇన్ ద ఎర్త్. ఈచ్ మస్ట్ ఎక్వైర్ విజ్డమ్ బై హిజ్ ఓన్ ఎక్స్పీరియన్స్. తన అనుభవాల ద్వారానే జ్ఞానాన్ని సంపాదించాలి. అండ్ మెరిట్స్, ఏవైతే ఎదుగుదల సంపాదిస్తారో, సాధన వల్ల ఏదైతే ఎదుగుదల, మెరుగుదల సంపాదిస్తారో వాటిని ఆధారం చేసుకునే జ్ఞానాన్ని పొందాలి. ద క్రిస్టియన్ చర్చెస్ హూ క్లెయిమ్ ఎ ఫార్ హయ్యర్ మాస్టర్, ద క్రిస్టియన్ చర్చెస్ హూ క్లెయిమ్ ఎ ఫార్ హయ్యర్ మాస్టర్, the very Holy Ghost itself have ever been and are still guilty not only of mistakes but of series of bloody crimes throughout the ages. క్రిస్టియన్ చర్చెస్ లో, క్రిస్టియన్ కాంగ్రిగేషన్స్ లో వాళ్ళు ఒక ఉత్తమమైన, ఉన్నతమైన మాస్టర్ ఉన్నాడని అంటూ ఉంటారు. వాళ్ళు 3 విషయాలను చెబుతూ ఉంటారు ప్రేయర్ లో. ఫాదర్, సన్ అండ్ ద హోలీ ఘోస్ట్ అని. ఫాదర్, సన్ అండ్ ద హోలీ ఘోస్ట్. ఈ హోలీ ఘోస్టే చాలా ఉత్తమమైన గురువు. ఎక్కడ ఉంటాడు ఆ హోలీ ఘోస్ట్? ప్రతి వారి హృదయాల్లో ఉంటాడని వాళ్ళు అంటూ ఉంటారు. ది క్రిస్టియన్ చర్చెస్ హూ క్లెయిమ్ ఎ ఫార్ హయ్యర్ మాస్టర్, ది వెరీ హోలీ ఘోస్ట్ ఇట్ సెల్ఫ్ హ్యావ్ ఎవర్ బీన్ అండ్ ఆర్ స్టిల్ గిల్టీ నాట్ ఓన్లీ ఆఫ్ మిస్టేక్స్ బట్ ఆఫ్ సిరీస్ ఆఫ్ బ్లడీ క్రైమ్స్ త్రూ అవుట్ ద ఏజెస్. సో ఇంత గొప్ప గురువు ఉన్న, లేకపోతే మాస్టర్ ఉన్న ఆ క్రిస్టియన్ చర్చెస్ కూడా మిస్టేక్స్ కాదు, మిస్టేక్స్ చేశారు సరే, మిస్టేక్స్ కన్నా కూడా సిరీస్ ఆఫ్ బ్లడీ క్రైమ్స్, రక్తసిక్తమైన నేరాలను చాలా జరిగాయి వారి ఆధ్వర్యంలో. త్రూ అవుట్ ద ఏజెస్, ఈ కాలంలో, ఈ చరిత్రలో చాలా జరిగాయి ఇలాంటి విషయాలు అని చెబుతోంది. ఎట్ నో క్రిస్టియన్ వుడ్ డినై ఫర్ ఆల్ దట్ హిస్ బిలీఫ్ ఇన్ దట్ మాస్టర్. ఏ క్రిస్టియన్ కూడా అతని మీద, ఆ మాస్టర్ మీద, హోలీ ఘోస్ట్ మీద ఉన్న నమ్మకాన్ని సడలించుకోడు, లేకపోతే లేదు అని అనుకోడు, దాన్ని తోసిపుచ్చడు అని చెబుతోంది. ఎట్ నో క్రిస్టియన్ వుడ్ డినై ఫర్ ఆల్ దట్ హిస్ బిలీఫ్ ఇన్ దట్ మాస్టర్. సో ఇక్కడ ఆపేద్దాం.